మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో, సాయిరామ్ అండి, మీ పేరు? ఓ శ్రీను గారు, బాగున్నారా? బాగున్నామ్మా, మీరంతా బాగున్నారమ్మా? మా సాయి టీవీ మాకు బ్రహ్మాండంగా వస్తుంది. మా కృషి వెనుకున్న అనిల్ సార్ గారికి, వాహిని మేడం గారికి, అలాగే మా అనంతపురం పట్టణ ప్రజలకు ఈ అవకాశాన్ని కల్పించిన మన గోపాలరావు సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలని చేస్తానమ్మా. సాయి భక్తుల అనుభవాలు మరి అక్కడ షూటింగ్ పెట్టుకుంటే మన వాళ్ళంతా వస్తారా? అమ్మా అదే మా చూస్తానమ్మా. ఈ రోజు కానీ ఆడ ఫుల్లో చెప్పొచ్చినాను, ఇట్లా సాయి టీవీ బృందాలు అంతా ఏరియా పోతున్నారు, మనం కానీ పిలిపిస్తామని చెప్పినాను. 10 మంది చెప్పినానమ్మా, అందరము అవుతాను అనుకొని. మీరు అనుకొని చెప్పండి, కొద్దిగా ముందు వేస్తే మామూలుగా ఛానల్ చూసే మన డివోటీస్ కూడా వస్తారు, మిగతా వాళ్ళు కూడా. ప్లేస్ ముఖ్యం ముందుగా. 5 మంది అడిగినారు, మన మేడమూలు కానీ ప్రోగ్రామ్ పెట్టినారని, ఇక్కడ కానీ టౌన్ కి ఏమైనా వస్తారా అని అడిగినారు. ఏమైనా మీరు కాల్ చేయడం సంతోషం అండి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం నుంచి అమ్మా, గణేష్. నేను చెప్పండి మేడం గారు. మెకానిక్ చేస్తున్నా మేడం గారు. మాకు 2 అబ్బాయిలు మేడం గారు. చాలా బాగుంది. సాయిబాబా అంతా చాలా ఇష్టం మేడం గారు. నేనైతే ఏం చదువుకోవాలి సాయిరామ్. మరి ఆ బాబా అంటే మరి ఎందుకలాగా మా మనసులోకి వచ్చారో ఏంటో తెలియదు మేడం గారు. చాలా బాగుందమ్మా. పెద్ద అబ్బాయి పేరు సాయిరామ్ అని పెట్టాము. చిన్న అబ్బాయి రాంబాబు, బీటెక్ చేస్తున్నాడు పెద్దవాడు. చిన్నవాడు 10th వచ్చి ఇప్పుడు సివిల్ వేస్తాను మేడం గారు, ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజ్ లో. 2 ఫ్రీ సీట్లు వచ్చాయి మేడం గారు. 2 బాగానే ఉందమ్మా. 2 ఫ్రీ సీట్లు వచ్చాయి మేడం గారు. ఆ సాయిరామ్ దయ వల్ల చాలా బ్రహ్మాండంగా కాపాడుతున్నారు సాయి మిమ్మల్ని. బాగా కాపాడుతున్నాం మేడం గారు. మాకైతే ఏమి ఆస్తుల పోస్టులు అయితే ఏం లేవు. ఆయన తలుచుకున్న నుంచి మాకు ఏం ప్రాబ్లం లేదు మేడం గారు. మరి ఏ పని చేసినా బాబా గారు అంటే చాలా ఇష్టం మాకు, అబ్బాయిలతో సహా. ఆ సాయిరామ్ దయ వల్ల 2 ఫ్రీ సీట్లు వచ్చాయి మేడం గారు. 9.7 వచ్చాయి పెద్దవాడికి. అప్పుడు ఫ్రీ జిఎంఆర్ వచ్చింది మేడం గారు. 7.7. చాలా బాగుంది మేడం గారు. బాబా అంటే మరి ఇంకా చాలా అభిమానం మేడం గారు. నేను కూడా ఇది జీవ చరిత్ర కూడా చదువుతున్నాను. మేము జీవ చరిత్ర చదువుతున్నాను. ఇది 7 సార్లు వచ్చాయి మేడం గారు. నెక్స్ట్ కూడా శక్తి నెలలో వస్తున్నాం మేడం గారు. చాలా బాగా మాట్లాడుతారు. సాయి అంటే గొప్ప ప్రేమ సాయి. ఎక్కడికి వెళ్ళినా సాయిరామ్. చిన్న పాట కూడా వచ్చి కొద్దిగా మీ స్టైల్ నేర్చుకునేది. అదే మేడం గారు. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాడుతుంది మేడం గారు. సరే అండి. బాబా గారికి ఇంకా కొద్దిగా అనుగ్రహించని చెప్పండి మేడం గారు. బాబా ప్రేమ ఎంత అనుభవించినా ఇంకా కావాలనిపిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మాయలో పడిపోతూనే ఉంటాం. సంతోషం అండి కాల్ చేసినందుకు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతానండి. నా పేరు మహాలక్ష్మి. చెప్పండి. నా బాబా గారి కోసం చెప్పడానికి నాకు ఇంకేమీ లేదండి. చెప్పాలంటే నాకంటూ ఇంకా కుటుంబం కూడా నాకు లేదండి. నాకు పెళ్ళయింది, 2 పిల్లలు, భర్త అందరూ ఉన్నారు. కానీ అందరూ నన్ను వదిలేసిన నా బాబా నాతోనే ఉన్నారనడానికి ఎన్నో ఉన్నాయి. చెప్పాలంటే ఇంకా ఇది అనేది కూడా నాకు లేదండి. అంత ఇదిగా నన్ను చూస్తున్నారని నమ్మకం నాకు ఉంది. మహాలక్ష్మి గారు వింటున్నాను. చెప్పండి. బాబా గారి మీద మీకున్న గొప్ప ప్రేమ, ఇలా ఆనంద బాష్పాలు, కృతజ్ఞత కలిసి మీకు వస్తూ బాబా గారు అంటే
ఇంకా నా బాబా గారు ఇంకా అదే కాదండి. నేను ఆ బాబా గారి కోసం ఎవరికి ఏం చేసినా కూడా నమ్మలేండి అసలు. ఎందుకంటే నేను పాయిజన్ 3-4 times తాగాను. నేను ఒక్కసారి కూడా కాదు, ప్రతిసారి కూడా నాకు ఏదో ఒక విధంగా అతను సహాయం చేస్తూనే వచ్చారు. చివరిసారిగా ఎవరు నమ్మకలేదని నాకు నేను పాలు తాగినండి. బాబా గారి కోసం నేను పాలు తాగినని వదిలేసుకున్నాను. అసలు బాబా అంటే కూడా నాకేంటో తెలియదు. ఒక 5 years నుంచి ఇలా ముసలితన వచ్చి నన్ను మాట్లాడడం చేయడం చేస్తుంటే ఏంటి నన్ను అందరూ వదిలేసారండి. నేనంటూ ఒకదాన్ని బతుకుతున్నాను, కష్టపడుతున్నాను, తింటున్నా ఉంటున్నా. అంతే నేను నా కుటుంబం పిల్లలు ఏంటి టోటల్ అంతా రేపేనండి. ఒక్కదానికి బతుకుతున్నాను. అతను నాకు ఒక లెక్సీ పెట్టి నేను నా కోసమే కదా తాగుతున్నా, నేనే పడుతున్నాను, నీకెందుకు బాధ అన్నట్టు ఏదైతే ఇంకా చాలానండి చెప్పలేను. ఇంక నేనైతే నా బాబా కోసం అప్పుడు తండ్రి కన్నా ఇదిగా నన్ను చూస్తున్నారండి అసలు. ఇప్పుడు ధైర్యం వచ్చిందా? ఇప్పుడు అలాంటి పనులు ఏం చేయరు కదా మీరు? జీవితం బాబానే ఉన్నారు, అతనే నాకు ధైర్యం ఇచ్చారు. ఇంక నేనేం చేస్తాను? ఇప్పుడు కదండి 5 years అవుతుంది, అప్పటి నుంచి ఇలానే ఉంటున్నాను. మీకు వచ్చిన ఆలోచనే కరెక్ట్. మనకు జీవితంలో ఎవరు లేకపోయినా బాబా గారు ఉంటారు. ఏ బంధాలు ఎంతవరకు అంతవరకే. ఉన్న జీవితాన్ని మధ్యలో ఎప్పుడూ వదులుకోవాలనుకోకూడదు. మనం ఆటే మధ్యలో వదులుకోం, జీవితాన్ని ఎలా వదిలేసుకుంటాం? ధైర్యంగా ఉండండి మహాలక్ష్మి గారు. మీకు ఎందరో సాయి బంధువులు మాలాంటి వాళ్ళందరూ ఉన్నాము. ఏదైనా మేము చేయగలిగిన అంటే మీరు పనిచేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు, అలా మీకు ఏదైనా సహాయం చేయగలిగిన అవకాశం మీకు సపోర్ట్గా మేమందరూ ఉంటాము. కాల్ చేసి మీ ఆనందాన్ని, బాబా గారి మీద మీ ప్రేమను ఎంత ఆనందంగా చెప్పారో కన్నీళ్లతో, ఆనంద బాష్పాలతో. ఎప్పుడూ ఇలాగే బాబా గారి మీద ప్రేమతో ఉండండి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో అండి, సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను సాదాలక్ష్మి అండి, మధురానగర్ నుంచి, అమీర్పేట్. చెప్పండి. అదే అండి, బాబా అంటే చాలా ఇష్టం అండి మాకు. విభూది కూడా చాలా పవర్ఫుల్ అండి. ఎవ్రీ ఇయర్ భజన చేసుకుంటామండి ఇంట్లో. ఎవ్రీ ఇయర్ బాబా షిరిడీకి వెళ్తాము. చాలా మిరాకిల్స్ అవుతాయండి నాకు. చాలా అయినాయండి. ఏదైనా పెయిన్, కడుపులో పెయిన్ వస్తే కూడా కళ్ళు మూసుకొని పడుకుంటే బాబా వచ్చి నాకు ఏదో ట్రీట్మెంట్ చేసి నాకు అప్పటికప్పుడు కడుపు నొప్పి తగ్గిపోతుందండి. అట్లా ఏ పెయిన్ వచ్చినా బాబాకి మొక్కుకొని పడుకుంటే అట్లా మొత్తం పెయిన్ అంతా తీసేస్తానండి బాబా. చాలా ఇష్టం అండి మా పిల్లలు అందరికి ఇష్టం, మా ఫ్యామిలీలో అందరికి. అది 3 weeks నుంచి ట్రై చేస్తున్నాము, అలవాట్లేదు. ఈ రోజు కలిసింది. చాలా బాగా అనిపిస్తుంది కదా సదాలక్ష్మి గారు. మనం ఆలోచించుకుంటే బాబా గారు మనకు సేవలు చేయడం ఏంటి? మనం మన ఇంట్లో పిల్లలు కొద్దిగా పెరిగాక వాళ్ళకే మనం సేవలు చేయడం ఆపేస్తాం కదా. వాళ్ళ కాళ్ళు నొక్కము, వాళ్ళ చేతులు నొక్కము, పిల్లల్ని మనము వండి పెట్టడము, కొద్దిగా ఏదో చదవడము, మన బాధ్యతలు వేరు. అంతవరకే ఉంటాం లిమిట్స్ లో. బాబా గారు ఆయన విశ్వానికే చక్రవర్తి అయ్యుండి మనకి కాళ్ళ నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, ఎంతటి వాళ్ళమైనా సరే మనకి సేవలు చేస్తూ ఉంటారు. ఇలా ఎవరైనా కొన్ని విషయాలు చెప్పినప్పుడు బాబా గారి మీద చాలా గొప్ప ప్రేమ వచ్చేస్తుంది. ఇంకా ఒకలాంటి మనకి బాబా మనకి సేవలు చేయడం ఏంటి, మనం ఇంకా బాబాకి మనం చేయాలి కదా, ఏం చేస్తే బాబా రుణం తీరుతుంది అని ఒకలాంటి ఆలోచనలు, ఆవేదన వచ్చేస్తాయి. దాని మీద బాబా ప్రేమ ఇంకా పెరిగి ఇంకా బాబా మెచ్చుకునేలాగా ఏదైనా చేయాలని ప్రేరణ కూడా వస్తుంది. అందుకే మనం సాయి బంధువులందరూ మాట్లాడుకుంటూ ఉండాలి, బాబా గురించి ఆలోచించుకుంటూ ఉండాలి. ఇంకా బాబా గారి లీలలు ప్రతిక్షణం బాబా గారిదే అయినప్పుడు, బాబా గారు ఏం చేసినా అది మన కోసమే అయినప్పుడు ప్రతిదీ మనకి లీలగానే అనిపిస్తుంది. కానీ బాబా సర్వము ఆయన చేసేది, ఆయన ఏదైనా చేయగలరు. కానీ దాన్ని మనం గుర్తించినప్పుడు చాలా ఆశ్చర్యపడిపోతూ ఉంటాం. ఇప్పుడు మనం సాయి టీవీ బృందం చేసిన యాత్ర కూడా అలాగే. దాంట్లో బాబా గారి చమత్కారము, బాబా బ్లెస్సింగ్స్ ఏంటో నేను చెప్తాను ఒక సాయి బంధువుతో మాట్లాడిన తర్వాత. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఏమండి? మానస్ అండి. మానస్. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్, బండ్లగూడ నుంచి. చెప్పండి మానస గారు. మా అబ్బాయికి సాయి నడుకల్లో వచ్చాడంటండి. అయితే ఇంకా అప్పటి నుంచి సాయి బాబాకి పూజ చేస్తున్నాను.
ఇప్పుడు ఇంకా సాయి ఎప్పుడు ఇంకా సాయినాథుని కలుసుకుంటూ ఉంటున్నాను. మా అబ్బాయికి మాత్రం సాయిబాబా ఎప్పుడూ వస్తూ ఉంటాడంట కళ్ళు. నాకు కూడా రావాలని కోరిక. మరి మీ అబ్బాయిని అడిగారా అందుకోసం ఏం చేస్తున్నాడో? ఏంటండి? మీ అబ్బాయికి పద్దాక బాబా కల్లోకి రావడం కోసము అంటే బాబాని ఎక్కువగా మనసులో స్మరించుకుంటున్నాడా, నామం చేసుకుంటున్నాడా అలా అడిగారా? బాబా వచ్చిన కాడ నుంచి ప్రతి వారం పూజ చేస్తాడండి. రోజు కూడా చేసుకోండి, రోజు కూడా బాబా ప్రసన్నం అవుతారు. చాలా ఇష్టం అండి సాయిబాబా అంటే. కల్లో వచ్చాడు కదా ఒకసారి ఇంట్లో అదే విగ్రహం నుంచి చుట్టూ ఎప్పుడు శివలింగంలాగే విభూతి రాలుతుండండి. చాలా అలా అయినప్పటి నుంచి చాలా బాగుంది మాకు. బాబుకి కల్లో వచ్చాడు ప్లస్ అట్లా అయిపోయింది కదా, చాలా ఇష్టం ఇంకప్పటి నుంచి సాయిబాబా అంటే. బాబా గారి జీవిత చరిత్ర పారాయణ చేయండి. మంచి అంటే మనము మనసు ఏకాగ్రం చేసి పారాయణ చేస్తే పారాయణ పూర్తయ్యే లోపల సాధారణంగా కంప్లీట్ చేసే ప్రతి ఒక్కరికి ఏకాగ్ర మనసుతో బాబా మీద పూర్తి ప్రేమతో అంటే ఏ కోరిక బాబా ఇది నువ్వు చెయ్యి, ఈ కోరిక కోసం నేను చేస్తున్నాను అన్నట్లు లౌకికమైన కోరికలతో కాకుండా బాబా లీలలు చదవాలన్న ప్రేమతో పారాయణ చేస్తే పూర్తయ్యే లోపల సాధారణంగా అలా చదివిన ప్రతి ఒక్కరికి బాబాగారి దర్శనం దొరుకుతుంది. మీరు కూడా అలా ఏదైనా ప్రయత్నం చేసి చూడండి, మీకు కూడా బాబాగారి దర్శనం దొరుకుతుంది. అయితే బాబాగారి భక్తులతో సాయి టీవీ ఆత్మీయ కలయిక కార్యక్రమం కోసం షూటింగ్ కోసం వెళ్ళాం కదా, ప్రతి చోట వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఎందుకు హైదరాబాద్లో కూడా నిన్నటి వరకు. కానీ ఎక్కడ కూడా ఈ యాత్రలో మేము ఎక్కడికైతే వెళ్తామో అక్కడ మేము ఇలా ఇంకా రేపు వెళ్తాము అనగా ఇంకా అక్కడ వర్షం. మేము ఎక్కడ అడుగు పెడతామో అక్కడంతా వర్షం ఆగిపోయింది. ఎండ లేదు, వర్షం లేదు, చల్లగా అన్నమాట. ఇంత ఎండ కన్ను చూడకుండా బాబా గారు ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లి ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారంటే, ఎవరికైనా అలా గొడుగు పట్టి తీసుకెళ్తారు కదా సాయి మహారాజ్, ఆయన పాదాలకి అంటిన ధూళి తాకితేనే మనకు అదృష్టం. అలాంటి విశ్వానికే చక్రవర్తి అయిన సాయి మహారాజ్ చాలా చిన్న సేవకులమైన మాకు మబ్బులతో గొడుగు పట్టి తీసుకెళ్ళినట్టు అలా జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తన కార్యక్రమం అంతా చేయించుకొని తీసుకొచ్చారు. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? రేణుక అండి, తిరుమల నగర్ నుంచి. చెప్పండి. హలో రేణుక గారు చెప్పండి. వాజీ గారు మాట్లాడేది? అవునండి. ఓహో, మౌలాలి తిరుమల నగరా? నేను గబాలను గుర్తుపట్టలేదు. హలో, మౌలాలి నుండి కదా? బాగున్నానండి. మధ్యలో మీరు చాలా డేస్ అయింది కదా కాల్ చేయక. మీరు బాగున్నారా? చెప్పండి రేణుక గారు. ఎవరు? జయలక్ష్మి గారా? అవునమ్మా. మిమ్మల్ని అంటే భిక్ష అప్పుడు కూడా మీరు రాలేదు కదా, ఎన్నిసార్లు ఒక 5-6 టైమ్స్ అంటూ గుర్తు చేసుకుని ఉన్నాము. ఏంటమ్మా? మిమ్మల్ని ఒక 5-6 సార్లు అంటూ గుర్తు చేసుకున్నాం. మీరు గురు పూర్ణిమ అప్పుడు కూడా రాలేదు కదా, అయితే అనిల్ గారికి గుర్తు చేశాను కూడా, ఒకసారి మీరు కాల్ చేయండి అని. చిన్న పని ఉంది, నేను లేకుండా ఉంటే మాత్రం కంపల్సరీ నేను అటెండ్ అయ్యేదాన్ని. చాలా బాగా. మీ ఆరోగ్యం అయితే బాగుంది కదా? మీరు బాగున్నారు కదా? ఆరోగ్యం బాగుందమ్మా, ఆరోగ్యం బాగుంది. కొంచెం విజయవాడ వెళ్ళాను కదా, దాని గురించి నేను రాలేకపోయాను. స్టార్ట్ చేసుకుని 1 year కంప్లీట్ అన్న వచ్చే గురువారానికి. చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి సత్సంగాలు, మంచిగా జరుగుతున్నాయమ్మా. స్తవన్ మంజరి మీరు అనేక మందికి ఇచ్చి పారాయణలు చేపిస్తూ ఉన్నారు కదా అమ్మా? స్తవన మంజరి మీరు అనేక మంది భక్తులకి మీరు ఇచ్చి మరీ వాళ్లతో పారాయణలు చేపిస్తూ ఉన్నారు కదా అంటున్నాను.
అవునమ్మా అవునమ్మా. అయితే నేను మళ్ళీ రేపు ఎల్లుండో రావాలనుకుంటున్నాను. ఏమన్నా ఇస్తారమ్మా? ఒక 10 బుక్స్ ఏమన్నా ఇస్తారా? ఉన్నాయి, తీసుకెళ్ళండి. అదే వచ్చేవారు ఏదో చిన్నగా బాబా చాలా మంది బర్త్డే లాగా ఒక 10 మంది పేదవాళ్ళకి అట్లా భోజనాలు పెట్టుకుందామని అనుకుంటున్నాము. 20 మంది కలిసాము. శ్రవణ్ మంజరి బర్త్డే ఎప్పుడంటే అప్పుడు చేస్తారా? ఆ డేట్ ఉంది కదా, శ్రవణ్ మంజరి రాసిన రోజు చేసుకోవాలి. అంటే 1 year మేము సత్సంగం స్టార్ట్ చేసి 1 year కంప్లీట్ అయింది కదా, అందు గురించి చేద్దామని చేసుకుంటున్నాం. చేసుకోండి, మంచిది. తీసుకెళ్ళండి ఆఫీస్కి వచ్చి. శ్రవణ్ మంజరి బుక్స్ ఉన్నాయి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? సత్యవతి గారు చెప్పండి. బాగా జరిగింది, అయిపోయింది. మండే నుంచి స్టార్ట్ అవుతుంది. మీది మోస్ట్లీ వెడ్నెస్డే వస్తుంది అనుకుంటా. ఓకే అండి. అయితే నాకు మొన్న మండే మనం ప్రోగ్రామ్ పెట్టాం కదా మేడం, ఆ తర్వాత మంగళవారం నైట్ నాకు బాబా గారు కళ్ళ కనిపించారండి. కనిపించి మా ఆడపడుచేమో పూల పొట్టుతో గులాబీ పూలు పట్టుకుని ఇంట్లోకి వచ్చిందంటండి. ఇంట్లోకి వచ్చి ఇల్లు కట్టడానికి అని చెప్తుందట. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మేడం నా పేరు భాగ్యలక్ష్మి, సదాశివపేట నుంచి. చెప్పండి. బాగున్నారా మేడం? బాగున్నానండి. ఇంతకు ముందు ఒకసారి కాల్ చేశారా మీరు? చేశాను మేడం. మీరు గుర్తుపట్టలేదేమో, నేను టీచర్ అని. అదే టీచర్ కదా, నాకు అదే నోటి దాకా వస్తుంది, అవునా కాదా అని ఆలోచిస్తూ ఉన్నాను. అదే సదాశివపేట నుంచి నేను అక్కడే, అంటే నేను చేసే దగ్గర నుంచి పంపించాను అన్నమాట. సరే, నేను అడిగింది అలా కాదు, మీరు జాబ్ ప్లేస్ చేంజ్ అవుతా అన్నారు కదా, అలా. మేడం లేదు, ఇంకా బాగా ఎప్పుడు కలుగుతుందో, మాకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో, ఇంకా అంటే టైం పట్టచ్చు మేడం. ఇంకా చెప్పలేము. చెప్పండి. అది మేడం మీరు చెప్పిన తర్వాత నేను సర్చరితో స్టార్ట్ చేశాను. రోజు అవుతుందా అంటే, అంతకుముందు కొంచెం అంటే టైం ఈవినింగ్ టైంలో అట్లా అలసిపోతాను కదా, చదవలేనేమో అనుకున్నా గానీ మీరు అన్న తర్వాత సరే కొంచెం టైం కేటాయించాలి ఖచ్చితంగా అని రోజు ఈవినింగ్ స్టార్ట్ చేశాను. నేను డైలీ చేస్తున్నాను పారాయణం. మనకే బాగా అనిపిస్తుంది, కొన్ని రోజులకి అలవాటు అవుతుంది. చదవకుండా మనం ఉండలేమన్నమాట. చాలా మంచి అలవాట్లు కొన్ని చేసుకోవాల్సిందే. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. వెంకటరమణ బొబ్బిలి. చెప్పండి వెంకటరమణ గారు. గౌరీ పార్వతి గుర్తుపట్టాను. బాగున్నానండి. బాగా చేరిపోయారా? క్షేమంగా చేరాము. క్షేమంగా చేరారు. ఎలాగెళ్ళారు ఏంటి అనుకున్నాం. ఇంకా వెళ్ళలేదే అనుకున్నాం. ఇప్పుడే కరెంట్ వచ్చింది, లైవ్ చూసామాట. చేరలేదు లేదనుకున్నాం మాట మేము. ఇది ఈ వారం ఉండదేమనుకున్నాము ప్రోగ్రాం. వీలైనంత వరకు ఈ ప్రోగ్రాం చేయడానికే ప్రయత్నం చేస్తాను నేను. నాకు కూడా ఇష్టం. భక్తులందరూ వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే అవన్నీ గుర్తు చేసుకొని బాబా గారు మనకి ఇంత చేస్తున్నారా, మనమేం చేస్తున్నాం అని మాట్లాడిన ప్రతిసారి ఆలోచన వస్తూ ఉంటుంది. బాబా మీద మరింత ప్రేమ కలుగుతూ ఉంటుంది. బొబ్బులు అయితే బాగా చేశారమ్మా. బొబ్బులు చాలా బాగున్నాయి. మాకు అలా ఎంత అనుభవం, ఎంత తృప్తిగా ఉన్నాం ఆ రోజు మేము. ఇంటికి వెళ్ళేదాకానే మా మిస్సెస్ చెప్తానమ్మా. ఇవ్వండి. హలో, గౌరీ పార్వతి గారు. సాయిరామ్ అండి, చెప్పండి. బాగున్నారమ్మా? బాగున్నాను. ఆ రోజు బొబ్బుల్లో చాలా బాగా చేశారమ్మా. వాళ్ళు అలా మనకి గిరిజమ్మ గారు మంచిగా పెద్ద ఆవిడ కదా, చక్కగా మనందరినీ చూసి సంతోషపడ్డారు. ఎంతో చక్కగా ఏర్పాట్లు కూడా బాగా చేశారు. ఏర్పాట్లు కూడా బాగున్నాయమ్మా. మేము ఒకసారి ఇల్లు వద్దాం, మళ్ళీ బొబ్బులు ఒకసారి చూసి వద్దామని అనుకుంటున్నామమ్మా. మేము కూడా వాళ్ళు కూడా సంతోషపడతారు, ముఖ్యంగా పెద్ద ఆవిడ. చాలా
చాలా బాగా చేశారండి వాళ్ళు ఏళ్ళు అనుకోకుండా. అట్లా బాబా గారు కలిపిన బంధమే మనకి. బాబా గారు అక్కడ ఆవిడని ఎంచుకున్నారు, ఆ పెద్ద ఆవిడ్ని. ఆవిడ ప్రేమగా మనందరినీ అలా ఆదరించారు, సంతోషంగా ఒక పండగలా చేశారు. చాలా సంతోషం అంటేనమ్మా, మరి చాలా సంతోషంగా కూడా మాట్లాడింది ఆవిడ, ఎంత ప్రేమ పెట్టిందో చాలానమ్మా. మరి నెక్స్ట్ మరి ఇంకా తర్వాత మళ్ళీ సంవత్సరం ఎప్పుడో మరి మా ఇంటికి రావాలి. లేదు, మీరు వచ్చారు, అదే సంతోషం, కలుసుకున్నాం కదా మొత్తానికి. అదేనమ్మా. మరి నేను ఇంకా మీరు ఎంతో పెద్దవాళ్ళు అనుకుంటున్నాను వయసులో. వయసు అయితే అలాగా ఉంది కదమ్మా, మరి అనుకున్నాను ఆట. లేదులే, నేను సరిగ్గా అంచనా వేయలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు చూసిన తర్వాత నాకు అర్థమైంది. సంతోషంగా అనిపించింది. సాయి బంధువులందరితో మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది కదా. బాబా గారి ప్రేమ, బాబా గారి లీలలో బాబా గారిని స్మరించుకోవడం, మొత్తంగా సాయి మన జీవితాల్లో ప్రతి నిమిషాన్ని సాయితో నింపుకోవడం, ఇంతకంటే మన జీవితాలకు కావాల్సిందే ఉంది. బాబా అనుగ్రహం అందరిపైన ఉంటుంది. దాన్ని మనం ఎంత గుర్తిస్తున్నామో, ఎలా అర్థం చేసుకుంటున్నామో అనేది మన విఘ్నత మీదే ఆధారపడి ఉంటుంది. సో మనకి అలాంటి బాబా ప్రేమను అర్థం చేసుకునేంత విఘ్నత, అలాంటి ఒక చక్కని సద్బుద్ధి కలిగించమని బాబా గారినే వేడుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించుకొని రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.